సెలక్షన్ వల్ల ఏ పార్టీ మధ్య పోటీ ఉంటుంది అనుకుంటున్నాం, ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నాం? కాంగ్రెస్ లేనిపోయిన హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఆగమైపోయారు. పాపం అద్దె కట్టుకోలేక, మరి పిల్లల్ని పోషించుకోలేక ఆత్మహత్యలు చేసే చాలామంది చేసుకున్నారు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే బస్సుల రేట్లు, ఉచిత బస్సు ఇచ్చారు, మరి రేట్లు పెంచారు. అది ప్రజలకు తెలుసు. ఏదేమైనా కానీ ఈ యొక్క జూబ్లీ హిల్స్లో తప్పనిసరిగా సునీత గారు గెలవబోతూ ఉన్నారు. ఎందుకంటే మరి మాగంటి గోపీనాథ్ గారు ఈ యొక్క నియోజకవర్గానికి ఏ విధంగా సేవ చేశారో, ఏ విధంగా అభివృద్ధికి తోడ్పడారో ప్రజలకు తెలుసు. మరి ఆ విధంగా మరి ప్రజలకు మోసపోతున్న మాటలు ఏదైతే చెప్పారో కాంగ్రెస్ వాళ్ళు, తప్పనిసరిగా ప్రజలే మరి చీకొట్టే విధంగా మరి కాంగ్రెస్ ఓటేయకుండా తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటేస్తారని ప్రజలు చెబుతా ఉన్నారు. మరి 2 నెలల పాలన వాళ్ళు ఫ్రీ కరెంటు, సన్న బియ్యం, ఫ్రీ బస్సు, 500 గ్యాస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, 500 గ్యాస్ ఫ్రీ అనేది ఏం లేదు. ప్రతి సామాన్య కరెంటు ఫీజు కట్టుకోలేడా? కట్టుకుంటారు. కానీ ఏదో మాయ మాటలు చెప్పి గద్దెక్కి మరి ప్రజల్ని మోసపూరిత, ముఖ్యంగా రైతులను మోసం చేసింది. రైతు బంధు ఇవ్వకుండా, రైతులకు యూరియా కట్టలు ఇవ్వకుండా ఎంత ఇబ్బంది